శివుడు మీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు అని చెప్పి తెలియటానికి ఫస్ట్ ఇదేంటంటే ఆయన కొన్ని సంకేతాలు పంపిస్తాడు మీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు. ఏంటంటే తరచుగా ఆయన కల్లోకి రావటం, లేకపోతే రెఫరెన్స్లు ఎక్కడ చూసినా ఆయన రెఫరెన్స్లు కనిపించడం, ఆయన గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోవటం, ఇలా కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి లైఫ్ లో. సో దానికి అర్థం ఏంటి అంటే శివుడు హీ వాంట్ యూ టు గెట్ సరెండర్. చాలా మంది అంటూ ఉంటారు, నేను చాలా పూజించాను, చాలా ప్రే చేశాను, కానీ నా ప్రార్థనలు ఆయన వినలేదు, ఆయన రెస్పాండ్ కాలేదు, నేను అడిగింది తీర్చలేదని. రిమెంబర్ వన్ థింగ్, మనం అడిగితే స్వార్థంగా అడగడం కాదు. యూ షుడ్ సరెండర్ టు హిమ్. ఒక్కసారి సరెండర్ అయిపోయిన తర్వాత హీ విల్ షో యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిరాకిల్. మిరాకిల్స్ అంటే ఏంటో అర్థం చూపిస్తారు ఆయన. ఫస్ట్ శివుడికి సరెండర్ అయిపోగానే నీకు దొరికేది ఏంటో తెలుసా? అత్యంత మనశ్శాంతి దొరుకుతుంది, పీస్ దొరుకుతుంది, కాన్ఫిడెన్స్ దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది. ఆయన ఉన్నారు కదా, నాకేంటి ప్రాబ్లం అనే ఒక విపరీతమైన ధైర్యం వస్తుంది. సో సరెండర్ అయిపోవటం ఇన్ ద సెన్స్ ఓడిపోయిన ఒప్పుకోవటం కాదు. నువ్వు తప్పు, ఇంకో దిక్కు లేదు, నా కష్టం నేను పడతా, తర్వాత నువ్వే ముందు నడిపించాలి అని చెప్పి అడగటం. ఇట్ ఈస్ జస్ట్ ఆస్కింగ్ హిమ్. సో రిమెంబర్ వన్ థింగ్, శివుడిని ప్రాణంగా కొలిచే వాళ్ళకి ఎప్పుడు ఆయన పిలిస్తే ఇలా పిలవంగానే వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఏదో ఒక సైన్ లో నీకు ఆన్సర్ చూపిస్తాడు. ఓం నమః శివాయ.